తెలంగాణలో జాతీయ రహదారులు అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ఇక్కడ ఉన్నాయి. ఈ కేంద్ర ప్రభుత్వం వల్లనే ఈరోజు ఇక్కడ సెంట్రల్ ఏదైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి. ఏరోస్పేస్ ఇండస్ట్రీ ఈరోజు హైదరాబాద్కి ఇంపార్టెన్స్ వచ్చిందంటే అది కేంద్ర ప్రభుత్వం వల్ల ఉన్నది. ఈరోజు మీరు చేసింది ఒకసారి చెప్పండి. మీరు చెప్తా ఉన్నారు 35,000 ఉద్యోగాలు ఇచ్చినాయి. 35 ఉద్యోగాలు కాదు, నిరుద్యోగులకు మీరు 4,000 రూపాయలు బత్తాయిస్తున్నారు కదా, అది ఎక్కడ పోయింది? రైతు బంధుకు 15,000 ఇస్తున్నారు కదా, రైతు బందే బంద్ చేశారు కదా. మీరు విద్యార్థులకు ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు కదా. ఈరోజు కాలేజ్ మేనేజ్మెంట్ దొంగలుగా మీరు చిత్రిస్తున్నారు. ఆరోగ్యశ్రీలో మీరు ఎక్కడ ఇచ్చారు? మీరు ఈరోజు ఆరోగ్యశ్రీ బకాయిలు హాస్పిటల్స్కు మీరు అవి ఎందుకు మాట్లాడరు? ఒక బస్సులు ఫ్రీ ఇచ్చినాం లేడీస్కు, పాత డొక్కు బస్సు తీసుకొచ్చి ఫ్రీ ఇచ్చినామంటున్నారు. ఆ బస్సులో యాక్సిడెంట్ అయితే వస్తున్నారు అందరూ. దాంట్లో మీరు ముందు చూసుకోండి మీ బస్సులు ఏ విధంగా ఉన్నాయనేది. ఈ రకమైనటువంటి పరిపాలన మీది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద అనే ముందు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు హైదరాబాద్లో మీరు మూసీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. మూసీ ఏదైతే సుందరీకరణ ఉందో లేకుంటే ఇంకా ఫేస్ లిఫ్ట్ ఉందో ఏది ఉన్నప్పుడు కూడా మీరు డిపిఆర్ పెట్టండి. డిపిఆర్ లేదు. కిషన్ రెడ్డి గారిపై మూసీ దగ్గర పండుకోవాలి. మేము పండుకున్నాం అక్కడ ప్రజలు ఏ విధంగా జీవితారు మీరు చూసాం కదా. అక్కడ మీరు ఆ ఇల్లుగన్ని కూడగొట్టి మీరేదో లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ పాత ప్రభుత్వానికో కాళేశ్వరంకో దొరికింది. కాళేశ్వరము దొరికి అక్కడ ఏంది వాళ్ళ 1,30,000 1,50,000 కోట్లు వాళ్ళకి అవకాశం వచ్చింది. నాకేం దొరకట్లే ఇక్కడ అని మూసి పాటు తీసుకొస్తున్నారు. ఇది కూడా 1,50,000 డీప్ ఎంత చెప్పండి. మీరు వాళ్ళు కాళేశ్వరం చేస్తే మీరు మూసి చేయాలా? తెలంగాణలో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీద వాళ్ళు భయపడి బతుకుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఎప్పుడు ఏ బిల్డింగ్ కూలగొడతానో బతుకుతా ఉన్నారు. హైడ్రా పేరు మీద మీరు ఎంతమంది బీదవాళ్ళు ఇల్లు కూలగొట్టారు? ఒకసారి వైట్ పేపర్ తీయండి. అదేదో మల్కం చెరువు దగ్గర ఒక కాలేజ్ ఉంది, ఒక మీ దోస్తు వాళ్ళ కాలేజు, ఎంఐఎం పార్టీ కాలేజ్. అసలు ఎంఐఎంఏ కాంగ్రెస్ ఇది ఎంఐఎం కాంగ్రెస్ అని అన్నాడు. యాక్చువల్లీ అలా ముస్లిం ఈజ్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అన్నాడు. కానీ యాక్చువల్లీ ఇప్పుడు నడుస్తుందంటే ఎంఐఎం ఈజ్ కాంగ్రెస్ అండ్ కాంగ్రెస్ ఈజ్ ఎంఐఎం. వాళ్ళ క్యాండిడేట్ కూడా అదే, వాళ్ళ క్యాండిడేట్ ఇటు అటు మార్చుకున్నారు అంతే. కుడి వేయడం అయితే పొరపాటు లేదన్నట్టు. వాళ్ళు అడుగుతా ఉన్నాను, ఆ ఒక స్కూల్ని ఏం చేశారు మీరు? ఆ బిల్డింగ్ని ఏం చేశారు? ఎంఐఎం సంబంధించిన ప్రాపర్టీలు ఏం చేశారు? దాని మీద మీరు మాట్లాడరు. ఏదైనా మాట్లాడితే కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడారు, మా నాయకుల మీద మాట్లాడతారు. మా నాయకుల మధ్యన ఎటువంటి విభేదాలు లేవు. మీరు అనుకుంటున్నారేమో మీకు మీ యొక్క నాయకుల మధ్యన మీకు విభేదాలు ఉన్నాయి. మీ నాయకులందరూ కూడా మీ కుర్చీ గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది ముందు చూసుకోండి. మా గురించి మాట్లాడే ముందు మీ గురించి మీరు మాట్లాడండి. మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి, మీ నాయకత్వ సంగతి మీరు చూసుకోండి. అంతేగానే భారతీయ జనతా పార్టీలో వాళ్ళు రావట్లే వీళ్ళు రావట్లే. ఈరోజు మన ఏదైతే స్టేజ్ మీద ఉన్నారు ఇక్కడ అందరిని చూసిన తర్వాత కొంతమంది ఇంకా ఫీల్డ్లో ఉన్నారు. మా కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేంద్ర గారు, సంజయ్ గారు అందరూ ఇంకా పాదయాత్ర చేస్తున్నారు. సంజయ్ గారు నెక్స్ట్ వారు కూడా ఇక్కడ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. మా మధ్యన ఎటువంటి విభేదాలు లేవు. మా నాయకుల మీద మీరు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తున్నటువంటి సోషల్ మీడియాలో మా నాయకుల మీద ఏదైతే వీడియోలు అయితే ఉన్నాయో అది కాంగ్రెస్ పార్టీ చేస్తారు. మా పార్టీలు బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ కూడా తక్కువ తినలే. వాళ్ళు కూడా అన్నారు ఏమిచ్చింది అనేది. ఏమి ఇవ్వలేకనే తెలంగాణ ఇంత డెవలప్ అయిందా? ఏమి ఇవ్వలేకనే తెలంగాణ జిఎస్డిపి పెరిగిందా? ఏమి ఇవ్వకపోతేనే ఈరోజు తెలంగాణలో ఇంత కేంద్ర సంస్థలు ఉన్నాయా? రైల్వే స్టేషన్ల మీద చూడండి. ఈరోజు తెలంగాణలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ రైల్వే స్టేషన్స్ వందే భారత్ మేము ఇచ్చినాం. సికింద్రాబాద్కు 1,000 కోట్లతో ఈరోజు ఆధుకరణ చేస్తున్నాం. మీకు పోతే కనపడుతుంది రేవంత్ రెడ్డి గారు. మీరు పోయి చూడండి. మౌలాలిలో, చర్లపల్లిలో ఎక్కడ పడితే అక్కడ మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ అవుతున్నాయి. ప్రపంచంలో వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్స్ ఈరోజు తెలంగాణలో మేము సృష్టిస్తూ ఉన్నాం. కొన్ని 1,000 కోట్ల పెట్టి మేము చేస్తున్నాం. మీరు ఎంఎంటీఎస్కు మీ వాటా ఇవ్వమంటే మీరు అది ఇయ్యరు. ఎంఎంటీఎస్కి వాటా ఎందుకు ఇవ్వట్లేదు? మెట్రో అయితే ఫెయిల్ అయిందో అవుతున్నదో ఎల్ఎన్టీ ఏందో అది మీ పాత్ర ఉంది దాంట్లో. మా పాత్ర ఏం లేదు. మీకు నడపడం లాక, మీకు వారి చేత కాక ఈరోజు మెట్రో ఇటువంటి పరిస్థితి ఉన్నది. కిషన్ రెడ్డి గారిని చెప్పడం కాదు. ఈరోజు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఈసారి కాదు గత అనేక సంవత్సరాలుగా వారు కూడా రాజకీయాలు ఉన్నారు. మీకు కిషన్ రెడ్డి అంటే భయం ఉన్నట్టుంది. నేను మొన్న కూడా చెప్పాను, కిషన్ రెడ్డి ఫోబియా
హాన్స్ రేవంత్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి ఫోబియా ఉంది, ఆయనకు బీజేపీ ఫోబియా ఉంది. బీజేపీ పెరుగుతున్నందుకు మా నాయకుల మధ్యన మీరు ఏదో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, మా నాయకులు మీరు తిడతా ఉన్నారు. నిజంగా కిషన్ రెడ్డి గారు ఏం చేయకపోతే ఈరోజు రైల్వే స్టేషన్స్లో ఇక్కడ ఏ విధంగా ఇక్కడ నిధులు వచ్చేవే? గత 12 సంవత్సరాలుగా ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు, 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చిందే, అది మాట్లాడరు మీరు. మేము పీడిఎస్ రైస్ మేము ఇస్తున్నాం, మీరు మాట్లాడారు ఎప్పుడైనా? ఎఫ్సీఏ మొత్తం 100% సన్న బియ్యం కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేయబట్టే ఈరోజు పేద ప్రజలకు అందుతుంది. అది ఇప్పుడు మాట్లాడారా దాని గురించి? మేము అది చేసినాం, మీ ఇది చేసినాం. మీరు చేసింది శూన్యం, మీరు చేసింది శూన్యం. మీరు లక్షల కోట్ల రూపాయలతోని ఈరోజు మూసి ప్రాజెక్ట్ అనుకుంటారు, ఇంకేదైనా అనుకుంటారు. కానీ ఈరోజు మీరు అన్ని కూడా పేద ప్రజల వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తారు. మేము కూడా నమామి గంగా చేసాం, 40,000 కోట్లు పెట్టి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి నదిని సాఫ్ చేసినాం. మీరు కూడా చేయండి, డిపిఆర్ చేయండి. డిపిఆర్ ఇయ్యరు, ఏనంటే మేము అడ్డుకుంటూ ఉంటారు. భారతీయ